ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అయిన మహా మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం దసరా నవరాత్రులలో 6వ రోజు అమ్మవారి అలంకరణ, తేదీ, తిథి, నక్షత్రము, చీర రంగు, నైవేద్యము, పూలు, మంత్రము, ఏమి పఠించాలి, ఫలితము, అమ్మవారి యొక్క విశిష్టత, పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి 2025వ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసంలో మనకి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి కూడా ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయండి. 2025వ సంవత్సరము దేవి నవరాత్రులలో 6వ రోజు అంటే సెప్టెంబర్ 27వ తేదీ శనివారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు మా కాత్యాయని దేవి అలంకరణలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తారు. మనకి గమనించినట్టయితే ఈ 2025వ సంవత్సరంలో రెండు ఆలయాలలో కూడా కలిసిన అలంకరణ ఏంటి అంటే మనకి 5వ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు కాత్యాయని అలంకరణలో, భ్రమరాంబిక అమ్మవారు 6వ రోజు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారండి. ఎంతో విశేషమైన అలంకరణ. ఈ రెండు అలంకరణలు కలిసి వస్తున్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆవిర్భావం యొక్క మరియు విశిష్టత గురించి ఇప్పుడు చూద్దామండి. పురాత్రయంలో రెండవ శక్తి స్వరూపిణి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. లలిత అమ్మవారిని పూజించినట్లయితే అఖండ కీర్తి, అష్ట ఐశ్వర్యాలు, నిత్య సౌభాగ్యం ప్రాప్తిస్తాయి. ఈరోజు మాంగళ్య భాగ్యాన్ని కోరుతూ సువాసిని పూజ చేస్తారు. గుణాతీతమైనటువంటి కామేశ్వర స్వరూపం ఆమె సొంతం. పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా సుందరి దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైనటువంటి కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో మందహాసంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలిత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. ఇద్దరు దుఃఖాలను తొలగించే అమ్మవారు. సకల ఐశ్వర్య అభిష్టాలను నెరవేరుస్తారు అమ్మవారు. లలితా సుందరి దేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈమె తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమ పూజ చేస్తే కూడా చాలా మంచిదండి. అమ్మవారు శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా కూడా కొలుస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో స్కందమా రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నిత్యం కాంతిని వెదజల్లుతూ ఎంతో తేజవంతంగా అమ్మవారు చిరుమందహాసంతో ఉంటారు. సహస్రనామం పఠించిన వారికి దీర్ఘాయువు, వంశం అభివృద్ధి, కోటి జన్మల పాపం తొలగుతుందని మన పురాణాలలో హయగ్రీవుడు వివరించాడు. ఆత్మ, మనసు, శరీరం అనేవి 3 పురాలు. ఈ 3 పురాలనే త్రిపురాలు అంటారు. వీటిలో ఉండే రాక్షసత్వం అనేది తొలగిస్తే మనకి అమ్మవారు సౌందర్య త్రిపుర సుందరి దేవిగా వెలుగొందుతుంది. పంచేంద్రియాలను నడిపించే తన్మాత్రాలను సమాహారమైన ఈ తల్లి తత్వాన్ని ఆరాధిస్తే మన శరీరంలోని అన్ని భాగాలకు కూడా అనంతమైన శక్తి చేకూరి మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది అమ్మవారు. అందుకే ఈ తత్వాన్ని తెలుసుకొని నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలని మన పండితులు చెబుతారు. నిత్యము కుంకుమ పూజతో అమ్మవారిని పూజ చేసే సువాసినులకు ఆ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అనగా ఆటలు ఆడునది అని అర్థం. సృష్టి, స్థితి మరియు లయలు అనేవి ఆ అమ్మవారి యొక్క ఆటలు. అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదంట. లలితా సహస్రనామాల్లో ఒక్క నామాన్ని స్మరించిన అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి గురించి పూర్తిగా లలితా సహస్రనామంలోనే కథ కూడా తెలుస్తుందండి. లలితా సహస్రనామం చదువుతుంటే మనకి అంతా కూడా అర్థం అవుతుంది. ఈ దేవి శరన్నవరాత్రులు 9 రోజులు కూడా వీలైనన్ని సార్లు లలితా సహస్రనామం చదువుకొని కుంకుమ పూజ చేసుకున్న మనకి అమ్మ అనుగ్రహం శీఘ్రమే కలుగుతుందండి. ఉదయం పూట చదువుకోవచ్చు, కుదరని వాళ్ళు సాయంత్రం చదువుకోవచ్చు. ఇంకా కుదిరితే 2 పూట్ల చదివితే ఇంకా మంచిదండి. అంత విశిష్టత ఉంది ఈ నవరాత్రుల్లో ఈ లలితా సహస్రనామ పఠనంకి. 2025వ సంవత్సరము దేవి నవరాత్రులలో 6వ రోజు సెప్టెంబర్ 27వ తేదీ శనివారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము.
పంచమి తేదీ 26వ తేదీ శుక్రవారం ఉదయం 9:33 నుంచి 27వ తేదీ ఉదయము 8:24 వరకు ఉంటుందండి. ఆ తర్వాత నుంచి మనకి షష్ఠి తేదీ. మనకి సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో అదే లెక్క తీసుకుంటాము కాబట్టి ఈరోజు పంచమి తేదీ. ఈరోజు అమ్మవారి చీర కలరు బంగారు రంగండి. ఈరోజు అమ్మవారిని ఎర్రని కలువలు, ఎర్రని గులాబీలతో పూజిస్తాము. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, పాయసము, అల్లం గారెలు సమర్పిస్తాము. ఈరోజు పఠించవలసినవి శ్రీ లలితాదేవి అష్టోత్తరము, లలితా సహస్రనామాలు, అమ్మవారికి సంబంధించిన ఏవైనా చదువుకోవచ్చండి. ముఖ్యంగా ఈరోజు లలిత అమ్మవారికి, ఇంకా ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్నా, ఇంకా అది లేదంటే గౌరమ్మ ఫోటో పెట్టుకొనైనా సరే చక్కగా లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ మాత్రం తప్పకుండా చేసుకోండి. నిత్య సౌభాగ్యం కోసం, అనుగ్రహం కోసం ఈరోజు మనం ఏమైనా సరే చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు పఠించవలసిన మంత్రము ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అయిన నమః. ఈ నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈరోజు ఎవరికైనా ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి కుంకుమ పూజ చేసుకొని బొట్టు పెడితే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి, నిత్య సౌభాగ్యము కలుగుతాయి. ఈరోజు దానంగా లలితా సహస్రనామ పుస్తకాలు దానం ఇస్తే మంచిదండి. ఈరోజు నిషిద్ధ ఆహారము ఉసిరి. రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు సెప్టెంబర్ 27వ తేదీ ఉదయము 7:29 నుంచి 9 గంటల లోపల, ఇంకా 10:31 నుంచి 1:01 లోపల అండి. ఇక సాయంత్రం పునః పూజ కానీ లేదా మళ్ళా పూజ చేసుకోవడానికి శుభ సమయము 4:18 నుంచి 7:30 లోపల అండి. అయితే పూజ సమయాలు ఈ సమయాల్లో చేసుకుంటే కొంచెం శుభ సమయాలు అనండి. ఎవరికి కుదిరిన టయాన్ని బట్టి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి దేవి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి అలంకరణ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ముఖ్యంగా ఈరోజు అందులో మనకి శనివారం కలిసి వచ్చింది. అమ్మవారిని, స్వామివారిని ఇరువురిని పూజించుకోండి. అట్లానే చేయాలి అని కాదండి. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతోటి చేసుకోవడమే ముఖ్యము. మీరు చేసుకున్న నైవేద్యాన్ని సమర్పించవచ్చు, లేదా ఆ రోజు నైవేద్యాన్ని కుదిరితే సమర్పించవచ్చు అండి. ఏదైనా సరే మనము మనస్ఫూర్తిగా చేసుకోవడం అనేది ముఖ్యము. వరాల జల్లులు కురిపించేటటువంటి ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.